వదిలేయి, ప్రశాంతంగా వదిలేయి అని చెప్పి నెక్స్ట్ చివరి మార్పు అనమాట వినశ్యతి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్షేత్రమంతా ఏదైతే ఉందో, ఏదైతే క్షేత్రం, ఏతత్ క్షేత్రం, ఈ శరీరం అనేటువంటి క్షేత్రం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటువంటిది స్థూలమైనటువంటి ధాతువులతో తయారైంది, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతోనూ తయారైంది. కాబట్టి స్థూల సూక్ష్మాలన్నిటితో కలిసినటువంటి ఈ జడమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దాని లోపల చైతన్యవంతంగా ఇన్ని వికారాలు కలుగుతున్నప్పటికీ కూడా ఏ వికారానికి లోను కానటువంటి చైతన్య స్వరూపంగా ఆయన సాక్షిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పినటువంటివి కేవలం ఏంటి? శరీరంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి మార్పులు, మనోబుద్ధుల యొక్క మార్పులు. మనోబుద్ధుల యొక్క మార్పులు ఇక్కడ ఏమేం చెప్పారు తర్వాత శ్లోకంలో? ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము, చేతన, ఇవన్నీ మనసులో ఉండేటటువంటివి అన్నమాట మార్పులు. మనసు కూడా నిరంతరం మారిపోతూ ఉంటుందండి. ఇవాళ పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఇవాళ ఈ పని చెయ్యాలి అని అనుకుంటాం. ఓ గంట తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది? ఏం చేస్తానులే, రేపు చేద్దాంలే. పొద్దున దృఢంగానే ఉంది, టైం అయిన కొద్దీ నెమ్మదిగా ఈ మనసు దాని యొక్క శక్తిని కోల్పోతుంది. బుద్ధి పనిచేయడం తగ్గిపోతుంది, మనసు పనిచేయడం తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు, పొద్దున్నే వాళ్ళు డ్యూటీ ఎక్కినప్పుడు చూడాలి ఎట్లా ఉంటారు తెలుసా వాళ్ళు? ట్రాఫిక్ మధ్యాహ్నం అయ్యేసరికి తగ్గిపోతుంది అది. సాయంత్రం అయ్యేసరికి పాపం వాళ్ళు ఎండలో నిలబడి పోరా, పొద్దున్నే వచ్చినప్పుడు మాత్రం సాయంత్రం అయ్యేసరికి పాపం అంత ఉండదు వాళ్ళకి. ఎందుకని? నెమ్మదిగా అపక్షయం తగ్గిపోతుంది. ఆ మానసిక పటుత్వం అనేటువంటి శారీరక పటుత్వం సడలిపోతుంది అన్నమాట. దీన్ని మనం ఈ గమనింపు ఏదైతే ఉందో ఈ గమనిక మనం చెయ్యం. లోపల ఇన్ని ఉన్నాయి, ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి, లోపల హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, ఇదంతా కలిపితే కంప్యూటరు, ఇదంతా కలిపితే మనిషి, ఇదంతా కలిపితే జీవుడు అనేటువంటి గమనిక మనకి ఎప్పుడూ లేదు. పైపైన మనం చూస్తాం అంతే. ముక్కు బాగుందా, ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళాం, అమ్మాయిని చూడాలి, ఏం చూస్తారు అక్కడికి వెళ్ళి? ఈ రోజుల్లో అయితే అసలు ఒప్పుకోరండి. పూర్వకాలం అయితే నడిచి చూపించు, పుస్తకం చేతిలో పెట్టి చదువు. ఎందుకనంటే ఏమో ఏం దాచిపెడతారో అని భయం. సరిగ్గా కళ్ళు కనిపించలేదనుకోండి, ఏమైనా దాచిపెడతారేమో అని భయం. ఏదమ్మా పాట పాడు అనేవాళ్ళు. ఈ రోజులు అడిగితే తంతారు. పాట పాడు, చదువు, నడిచి చూపించు. పూర్వకాలం అంటే ఏమన్నా పాప అమ్మాయికి ఏమన్నా అక్కడ నడవలేనట్లే ఏమన్నా ఉందేమో నడిచి చూపించమనేవాళ్ళు. నవ్వమ్మ కాస్త నవ్వు. ఇవన్నీ ఉండాలి. ఇదంతా ఏంటంటే అప్పట్లో చెల్లుబడైంది, ఇప్పుడులో ఒప్పుకోరు. ఇవన్నీ ఉంటేనే, ఇదంతా జరుగుతూ ఉంటేనే జీవుడు, మానవుడు, వ్యక్తిత్వము ఇదంతా కూడా. కాబట్టి పైకి కనిపించేటటువంటి వ్యక్తిత్వం అంతా ఒకటి చూస్తాము, లోపల ఉండేటటువంటి వ్యక్తిత్వం గుణగణాలు అంటాం మనం. ఆ గుణగణాలని కూడా మనం లెక్కేస్తాం. మంచి గుణమా కాదా, చెడు గుణమా కాదా, ఎలాంటి గుణాలు, ఈ గుణాలన్నీ కూడా. నిజం చెప్తున్నాండి, పూర్వకాలం అలాగే ఉండేది. ఒక అబ్బాయిని ఇంటికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎంక్వైరీస్ జరిగేవి. వాడు ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నాడు అంటే పెద్దవాళ్ళు రహస్యంగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసేవాళ్ళు. వీడు నిజంగా ఆఫీసులో పనిచేస్తున్నాడా, వీడు ఎట్లా ఉంటాడు, ఆఫీసులో బాగానే ఉంటాడా, ఇన్ని ఎంక్వైరీలు చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏది మన దాకా రాదండి. మన దాకా రానివ్వరు పిల్లలు, వాళ్ళు చూసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారనమాట. అంతే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సెటప్ ఇదంతా కూడా ఇది జీవుడు. ఇంకా దీంట్లో ఏంటంటే ఇంకా రకరకాలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు. ఒక పర్సనాలిటీ అంటే ఎలా ఉండాలి ఇదంతా కూడా తర్వాత దాంట్లో చెప్తున్నారు చూడండి. ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది 8వ శ్లోకం చదువుదాం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం
స్థైర్యమాత్మ వినిగ్రహ అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? మానిత్వం అంటే నన్ను నేను ఎక్కువగా చూసుకోవటం. చాలామంది ఏమవుతాడు, వాళ్ళకు ఉండేది తక్కువే అయినా కూడా నేను చాలా గొప్పవాడిని అనేటువంటి ఫీలింగ్ వాడికి ఉంటుందన్నమాట. వాడిని ఎవరు అనక్కర్లా, నాకు నేనే గొప్పవాడిని, వాడికి ఎవరైనా సరే నేను గొప్పవాడిని ఉంటే పర్వాలా, దాన్ని ప్రదర్శిస్తారు కొంతమంది. దంభిత్వం, దంభం అంటారు, దంభాచారి. దంభం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే తనకున్నటువంటి అహంకారాన్ని ప్రదర్శించడం దంభం. రెండోది ఏంటంటే కపటాచారి అంటారు, దంభాచారి అంటారు. కపటాచారి అంటే లోపల ఒకలాగా ఉంటాడు వాడు, పైకి ఒకలాగా కనిపిస్తుంటాడు వాడు. పైకి కనిపించేటటువంటి వ్యక్తిత్వం మీరు చూస్తే అబ్బా వీడంత మహాత్ముడు లేడురా అని మనం అనుకుంటాం. కానీ లోపల చూస్తే మొత్తం అంతా కూడా మానసికంగా వాడు కుళ్ళు కంపు ఉంటుంది వాడిలో. అది కూడా దంభమే. తన్ని తాను కప్పిపెట్టుకుని పైకి ఒకలాగా ప్రదర్శింపబడుతూ ఉంటాడు అనమాట. ప్రదర్శిస్తూ ఉంటాడు, సద్గుణాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాంటి వాడు కాకుండా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అమానిత్వము అదంభిత్వము, తనని తాను ఎక్కువగా ఊహించుకోనటువంటి వాడు, ఆ ఊహించుకున్నటువంటిది బయటికి ప్రదర్శించినటువంటి వాడు అదంభిత్వం. అహింస. చూడండి ప్రతిదానికి కూడా ముందేం పెట్టారు? ఆ అనే శబ్దాన్ని పెడుతున్నారు అంతే. దంభము అదంభం అంతే. మానిత్వము అమానిత్వము, హింస అహింస. కాబట్టి హింసించడం, కొంతమందికి ఏంటి హింసించడం అలవాటు. శాడిస్టులు అంటారు చూసారా, అవతల వాడు నొప్పితో బాధపడుతూ ఉంటే, శారీరకమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉంటే చూసి ఆనందిస్తాడు కొంతమంది. కొంతమంది అవతల వాళ్ళు దుఃఖాల్లో కష్టాల్లో ఉంటే చూసి ఆనందించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ అవతల వాడికి ఏం లేదనుకోండి, మనకే ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటో చెప్పనండి, చిన్న పిల్లలు కనిపిస్తే వాడు కానీ కొంచెం ముద్దొచ్చాడంటే ఆడి బుగ్గలు పట్టుకొని పీకుతారు కదా, పట్టుకుని పీకి పీకి ఇదేం ప్రేమరా బాబు. ఇంకా కొంతమంది అయితే నెత్తిమెట్టింగ్ అని ఒకటి కొడతారు, ఏదో ఒకటి చేస్తారు. అంటే అవతల వాడు ఏమీ చెయ్యలేని నిశా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇప్పుడు నా బుగ్గలు పట్టుకొని పీకారనుకోండి, లాగిపెట్టి వాడు కొడతా. చిన్నపిల్లవాడు వాడు ఏం చేయలేడు, ముద్దొచ్చాడు కదా అని బుగ్గలు పీకితే ఎట్లాగండి పాపం. వాడికి ఎంత పెయిన్ ఉంటుందో వాడు చెప్పుకోలేడు. వాడు కనిపించే ప్రతివాడు బుగ్గలు పీకుతుంటే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది అనుభవంతో చెప్తున్నా. చచ్చిపోయావాడిని, చెప్పుకోలేము, ఏడవడం తప్ప ఏం చేయలేము అన్నమాట. అది ఎంత హింస అంటే అంత హింస, అదొక హింస. అవతల వాడిని అట్లా బుగ్గ పట్టుకుని లాగితే నొప్పి పుడుతుంది అనేటువంటి తెలుసు మనకి. ఏ పార్ట్ పట్టుకుని లాగినా నొప్పి పెడుతుందని తెలుసు. చిన్నపిల్లాన్ని పట్టుకుని ఎందుకు లాగుతాం మనం? అంతే, అదంతే. హింసించడం అనేటువంటిది మనకు ఉండేటటువంటి ఒక లక్షణం కదా, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది శారీరకంగా హింసిస్తారు, దాన్ని ఎట్లాగోట్లా మనం తగ్గించుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చండి. మానసిక హింస చేస్తారు కొంతమంది. సూటిపోటి మాటలు అంటాం, లేనటువంటివి కల్పించి చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్స్, ఇటువంటివన్నీ అనమాట. ఈగో ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో వచ్చిన దగ్గర నుంచి ఈ మానసికమైనటువంటి హింస, ట్రోలింగ్లని అవన్నీ ఇవన్నీ, అవతల వాడు ఏదన్నా ఉంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయటం వాళ్ళని. దానికి అనవసరంగా చాలామంది ఏమవుతున్నారు తెలుసా అండి, పెద్ద పెద్ద వాళ్ళు, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి వాళ్ళు చాలామంది మానసికంగా దెబ్బతిని డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి డాక్టర్ల దగ్గర పాపం ట్రీట్మెంట్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకని? ఇదంతా మానసికమైనటువంటి కుంగుబాటుకు లోను తీస్తుంది. ఇదంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి అనవసరమైనటువంటివి, వాళ్ళకి తెలియనటువంటివి, వాళ్ళని అనకూడనటువంటి మాటలు ఇన్ని అంటూ ఉంటే దాన్ని మించినటువంటి హింస ఇంకోటి ఉంటుందండి?
శారీరకంగా హింసించినా పర్వాలేదు, కానీ మానసికమైనటువంటి హింస చాలా ఘోరం అన్నమాట. అహింస, అలా హింసించకుండా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఏమన్నారు, దాంతోపాటు క్షాంతి అంటే ఓర్పు, సహనం వహించటం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎప్పుడన్నా అంటే అవకాశం ఉంటే కనుక ఒక సబ్జెక్ట్ ఉందండి, భిక్షు గీత అని ఒక సబ్జెక్ట్ ఉంది, భాగవతంలోంచి తీసుకోబడినటువంటిది అనమాట. అది భిక్షు గీత అని ఉంటుంది అన్నమాట. అక్కడ ఏంటంటే ఒక భిక్షువు ఉంటాడనమాట. ఆ భిక్షువుని ఆ ఊరిలో ఉండేటటువంటి యంగ్స్టర్స్, పిల్లలు అందరూ కూడా వాడిని అత్యంత ఘోరంగా వాడిని అవమానిస్తూ ఉంటారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి హింసలన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల హింసలు చేస్తుంటారు. వాడిని స్నానం చేయనివ్వరు, వాడి మీద మలమూత్రాలు వేస్తుంటారు, వాడి మీద ఉమ్మేస్తుంటారు. అటువంటి వాడనమాట ఆ భిక్షువు. ఆ భిక్షువు అన్నిటినీ ఓర్పుతోటి, సహనంతో అన్నిటినీ ఓర్చుకుని చివరికి తను ఆ స్థితికి ఎదగడానికి గల శక్తి ఏ విధంగా వచ్చిందని చెప్పేటటువంటి బోధ అన్నమాట అది. దాన్ని భిక్షు గీత అంటారు. మనకి రామగీత, విభీషణ గీత ఇలా చాలా ఉన్నాయి. అలాంటిదే భిక్షు గీత కూడా. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చర్చించుకుందాం మనం. కాబట్టి ఆ ఓర్పు, సహనం అనేటువంటిది కలిగి ఉండటం, ఆర్జవం, రుజుప్రవర్తనం అండి, నిజాయితీగా ఉండటం. ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నా సరే నిజాయితీగా ఉండగలగటం. చిన్నప్పుడు గాంధీ గారికి ఎందుకు కలిగిందో తెలియదు, ఒకసారి ఆయనకి బీడీ తాగాలనిపించింది. గాంధీ గారికి డబ్బులు లేవు. ఏం చేశారు, వాళ్ళు వైశ్యులు కదా, వాళ్ళకి ఏదో పునయనం చేసి చెవి పోగులు పెడతారు. ఆ చెవి పోగు తీసి దాంట్లో బంగారం ఉందన్నమాట, ఓ చిన్న ముక్క కట్ చేసి అమ్మేశాడు ఆయన. అమ్మేసేసి మిగతాది మామూలుగా చుట్టేసుకున్నాడు ఆయన. ఎవరు గుర్తుపట్టలేరు. అమ్మేశాడు ఆయన. అమ్మేసిన తర్వాత దాంతో సిగరెట్, బీడీనే తాగేశారు. అయిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాడు దాన్ని. చిన్నపిల్లవాడు అప్పుడు తట్టుకోలేకపోయాడు. చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి ఇదన్నమాట, నిజాయితీ అన్నమాట. 2 రోజులు 3 రోజులు భరించలేకపోయాడు. ఇంకా తను చేసినటువంటి తప్పు ఏంటో తన్నే హింసిస్తోంది ఆ తప్పు. భరించలేక ఒక చిన్న స్లిప్ మీద రాసి, నేను పలానా తప్పు పని చేశాను, పలానా విధంగా చేశాను అని రాసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. ఆయన చెప్పలేక ధైర్యంగా రాసి ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు చదివి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని అప్పుడే అనుకున్నారు ఆయన, నువ్వు పెద్ద అయిన తర్వాత పెద్ద గ్రేట్ పర్సనాలిటీ అవుతావురా నువ్వు అని చెప్పి మనసులో అనుకున్నారు. నిజాయితీ. ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు, తప్పులు అనేటువంటివి సహజంగా చేస్తాం. 2 కారణాలు ఉంటాయి. ఒకటి తెలియక తప్పు చేస్తాం, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆకర్షణలకు లోనయ్యి దానివల్ల ఏదైనా ఒక పర్సనల్గా లాభం పొందుదామనో అటువంటి సమయాల్లో తప్పులు చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చేసినటువంటి తప్పుల్ని ఒప్పేసుకుంటారు, కానీ తెలిసి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకోరండి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలిసి చేసినటువంటి తప్పు ఏదైనా సరే అది కేవలం తప్పే. తెలిసి చేసినటువంటిది అది తప్పే, కానీ తెలిసి కూడా చేసావు కదా తప్పు. తెలియక చేసిందైనా తప్పే, తెలిసి కూడా చేసావు కాబట్టి తప్పు. దాన్ని తప్పు అనరండి, పాపం అంటారు. దాని పేరు పాపం. కాబట్టి పాపం అంటే ఏంటి, అది తప్పు అని తెలిసి కూడా, నీ దగ్గర జ్ఞానం ఉండి కూడా నువ్వు చేయడానికి ప్రయత్నం కనుక చేస్తే దాన్ని పాపము అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి, నిజాయితీ, రుజుప్రవర్తనం అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. పొరపాటును కూడా అండి ఎదుటి వాళ్ళ సొమ్మును ముట్టుకోకుండా, ఎదుటి వాళ్ళని హింసించకుండా, ఎదుటి వాళ్ళది ఎప్పుడు కూడా ఏ రోజు కోరుకోకుండా, ఎదుటి వాళ్ళదే కాదండి సమాజానికి సంబంధించినటువంటిది కానీ, ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది కానీ, దేశానికి సంబంధించినటువంటిది కానీ నా స్వార్థం కోసం నేను కోరుకోకుండా ఉండగలగటం ఏదైతే ఉందో అది రుజుప్రవర్తనం, నిజాయితీ. అది కలిగి ఉండటం ఆర్జవం. ఆచార్య ఉపాసనం, ఆచార్యోపాసనం, ఆచార్యుడిని ఉపాసనం. ఆచార్యుడు అంటే ఎవరండి? ఆచార్యుడు అంటే గురువే. ఆచరణాత్ బోధయతి. గురువు ఎట్లాంటి బోధ చేస్తాడు? తను బోధించేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆచరించి బోధిస్తాడు.
అటువంటి బోధకుడిని ఏమంటారు? కేవలం అతను గురువు కాదండి, ఆచార్యుడు. తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అతను ఆచరిస్తూ బోధిస్తాడు, ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడికి శిష్యులు ఆటోమేటిక్గా ఉంటారు. తమకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం అని చెప్పి శిష్యులు అనేక మంది వస్తారు. అటువంటి శిష్యులు గురువుని ఏం చేయాలంటే గురు ఉపాసన అంటారండి. కొంతమంది చేస్తారు ఆచార్యోపాసనము, గురు ఉపాసన చేస్తారు కొంతమంది. అంటే భగవంతుడి కన్నా కూడా భగవద్ జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు గొప్పవాడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడే కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నాకు ఇచ్చేది ఎవరు? ఇతను భగవంతుడు అని తెలియజెప్పేటటువంటి వాడెవరు? ఇది జ్ఞానము అని నాకు చెప్పేటటువంటి వాడెవరు? గురువు కదా. కాబట్టి గురువుని మించినటువంటి దైవం ఉన్నాడా అని గురువుని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆచార్యోపాసనం. అంతే కదండి. ఆచార్యుని ఉపాసన చేయటం అంటే ఏంటంటే గురువుకి తగినంత గౌరవం ఎప్పుడు కూడా ఇచ్చి తీరాలి జీవితంలో. గురువుకి ఇప్పటికి కూడా మేము మా ఊరు వెళ్తే కొంతమంది టీచర్స్, బతికున్న టీచర్స్ చాలామంది చనిపోయారు పాపం. అంతా లేడీ టీచర్స్, మా స్కూల్ అంతా లేడీ టీచర్స్. మా చిన్నప్పుడు అందరూ చాలా, వాళ్ళందరూ ఏదో అంతో ఇంతో మాకు చదువు చెప్తే, అంతో ఇంతో కాదండి బ్రహ్మాండంగా చెప్తే మేము అర్థం చేసుకున్నది అంతో ఇంతో అయితే అందరం పైకి వచ్చాం. కాబట్టి ఆ మాంటిసోరీ స్కూల్ అన్నా, ఆ స్కూల్ బిల్డింగ్స్ అన్నా, ఆ ప్రిన్సిపాల్ గారు కోటేశ్వరమ్మ గారు అన్నా అదొక రకమైనటువంటి అభిమానం అని చెప్పడం కాదు కానండి, వీరాభిమానం అన్నమాట. ఒక రకం ఫ్యాసినేషన్. ఎప్పుడైనా ఊరు వెళ్తే ఒకసారి అన్న వెళ్ళి స్కూల్ చూసుకొని వస్తాను నేను. చిన్నప్పుడు కోటేశ్వరమ్మ గారు ఈ మధ్య పోయారట, ఈ మధ్య చనిపోయారు కోటేశ్వరమ్మ గారు. వీసాలకు వి కోటేశ్వరమ్మ గారు అని ఆవిడ. అసలు ఆవిడ స్కూల్లోకి అడుగు పెట్టిందంటే అట్లాగా ఒక్కసారి లోపలికి వచ్చిందంటే ఎవరక్కడా అనేది అంతే, సింహం లోపలికి వచ్చినట్టే పరుగు అందరూ. ఆవిడ రూమ్ కనుక వెళ్తే వెనకాతల నెహ్రూ గారితోటి, ఇందిరాగాంధీ గారితోటి తీర్చుకున్న ఫోటోలన్నీ ఉంటాయి. అంత పెద్ద ఆవిడ. 98 ఏళ్ళు ఎంతో బతికింది ఆవిడ. ఆవిడ ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే అండి, రోడ్డు మీద నాగార్జున యూనివర్సిటీకి గన్నవరంలో ఇందిరాగాంధీ గారు ఫ్లైట్ దిగి నాగార్జున యూనివర్సిటీకి ఆవిడ స్నాతకోత్సవానికి వెళ్తోంది. ఆవిడ వెళుతూ ఉంటే మా స్కూల్ మెయిన్ రోడ్ బందర్ రోడ్డు మించి వెళ్ళాలన్నమాట. వెళ్తూ ఉంటే పిల్లలందరినీ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క నిలబెట్టి ఇందిరాగాంధీ కారు ఆపేసింది ఆవిడ. ఆవిడ జీపులోంచి కిందకి దిగి దండ వేయించుకుని వెళ్ళింది ఆవిడ, ఇందిరాగాంధీ గారు. అటువంటి గొప్పవాళ్ళు వాళ్ళంతా. విజయవాడ వెళ్తే ఒకసారి చూసి వస్తాం అదంతా. ఎందుకని? విద్య ఇచ్చినటువంటి వాళ్ళు, గౌరవం అందుకోదగినటువంటి వాళ్ళు ఆచార్యులు వాళ్ళంతా. ఆ ఝాన్సీ టీచర్ గారు, పద్మావతి టీచర్ గారు, అందరినీ, చిన్న ఝాన్సీ టీచర్, పెద్ద ఝాన్సీ టీచర్, 4-5 ఝాన్సీ టీచర్లు ఉండేవాళ్ళు. ఆచార్యోపాసనం. అటువంటి వాళ్ళని గౌరవించుకోవాలి. అది ఒకటి. వాళ్ళంతా మాకు ఇచ్చినటువంటి విద్య ఏంటి? లౌకికమైనటువంటి విద్యలే కావచ్చు, ఫిజిక్స్లు, కెమిస్ట్రీలు, మ్యాథమెటిక్స్లు, ఇంగ్లీషును ఇవే అయి ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగా తీర్చిదిద్దేటటువంటి విద్య వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఉండేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, స్వామి చిన్మయానంద గారు కానివ్వండి, వారి శిష్యురాలైనటువంటి శారదా ప్రియానంద గారు కానివ్వండి, వారి దగ్గర మేము చదువుకున్నటువంటి విధానం కానివ్వండి, వాళ్ళని ఉపాసన చేయటం. చిన్మయానంద స్వామిని ఎంతోమంది చిన్మయానంద స్వామి లాగా రాయటానికి, ఆయనలాగా పెద్ద గెడ్డం పెంచుకోవడానికి, ఆయనలాగా పెద్ద జుట్టు పెంచుకోవడానికి, ఆయనలాగా నడవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అదొక ఉపాసన అనుకుంటారు వాళ్ళు, ఆచార్యోపాసనం. ఏం చేస్తాం? కనీసం ఫిజికల్గా అయినా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి జ్ఞానాన్ని పొందలేకపోయినా శారీరకమైనటువంటి ఇమిటేషన్స్ ఏవో చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. స్వామి చిన్మయానంద గారు ఎప్పుడు అనేవారు అనమాట, లాంగర్ ద బియర్డ్ గ్రేటర్ ద సస్పిషన్ అనేవాడు ఆయన. ఒక సన్యాసికి ఎంత పొడుగు గెడ్డం ఉంటే అంత డౌట్ పడాలంట ఆయన మీద. ఆయనకేమో ఎంత పొడుగు గెడ్డం ఉంటుంది, సరదాగా అనేవాళ్ళు అనమాట. ఆచార్యోపాసనం. అలాగా ఆచార్యుడి ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, ఆచార్యుడి యొక్క సాన్నిధ్యం, ఆయన యొక్క ఆశీర్వాదం మనకి లభించినప్పుడు ఆయన జ్ఞానం కరెక్ట్గా సూటిగా మన హృదయంలోకి వస్తుంది. అందుకని ఆచార్యోపాసనం చేయమంటారు. అంటే ఆచార్యుని కూడా భగవదోపాసన ఎట్లా చేస్తామో ఆచార్య ఉపాసన కూడా ఆ విధంగానే చేయాలి అని చెప్పి ఆచార్యోపాసనం, స్థైర్యం, శౌచం.
ఇవి కూడా మనకి ఇంతకుముందు వచ్చినటువంటివే. శౌచం, శుచిగా ఉండటం, పరిసరాలను శుచిగా ఉంచుకోవటం, శారీరకమైనటువంటి శుచి, అంత మానసికమైనటువంటి శుచి. ఇది స్థైర్యం, పట్టుదల. దీంతోపాటు ఆత్మనిగ్రహ, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మనిగ్రహం. నన్ను నేను నిగ్రహించుకోవటం. నన్ను ఎవరో నిగ్రహించడం కాదు, నేను ఎవరినో నిగ్రహించడం కాదు, నన్ను నేను నిగ్రహించుకోవాలి. ఎందుకని? నేను బాగుపడాలి అంటే ఎవరో నన్ను కంట్రోల్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? పొరపాటు నన్ను కంట్రోల్ చేసేటటువంటి వాడు లేడు అనుకోండి. ఒక రోజున ఇప్పుడు స్కూల్లో పిల్లలందరూ ఉంటారు, క్లాసులో పిల్లలందరూ ఉంటారు. టీచర్ వచ్చేదాకా క్లాస్ ఎట్లా ఉంటుందండి? గోల 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 గోలగా ఉంటుంది. అసలు టీచర్ ఎప్పుడైతే క్లాసులోకి అట్లా అడుగు పెట్టిందో ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్. ఆవిడ కూడా ఏం చేస్తుంది? రాగానే వెంటనే పాఠం మొదలు పెట్టేది కాదు. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ చేస్తారమ్మా. ఇప్పుడు కూడా చేయిస్తారా? ఓకే, ఒక 5-6 సార్లు చేయించిన తర్వాత అప్పుడు క్లాసు మొదలు పెడతారనమాట. ఆ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? వాళ్ళు అప్పటిదాకా అల్లరి చేసి ఉంటారు, మైండ్ అంతా వాళ్ళకి అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళని నెమ్మదిగా వాళ్ళ మనసులన్నీ కూడా తన వైపు దృష్టి మరలించుకోవడానికి ఏం చేస్తారు? కాసేపు సిట్టు స్టాండ్ ఏదో చెప్పి నెమ్మదిగా వాళ్ళని తన వైపు తిప్పుకుంటారనమాట. అప్పుడు తన పాఠం చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడు వాడికి అర్థం అవుతుంది. ఇదంతా ఒక సిస్టమ్. అది ముందు అంటే ఏంటంటే వామప్ అంటారు అనమాట. ఆ వామప్ చేసినప్పుడు మాత్రమే దగ్గరకు రాదు. పాపం ఆ టీచర్లు అంత కష్టపడి మనకు చదువులు చెప్తారు. శిష్యులు కూడా అంతే శ్రద్ధతోటి జాగ్రత్తగా దాన్ని విని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మ నిగ్రహం ఏదైతే ఉందో, నన్ను నేను నిగ్రహించుకోవటం ఏదైతే ఉందో, ఎవరో నిగ్రహించకుండా ఉండటం ఏదైతే ఉందో, ఆ లక్షణము ఇవన్నీ వరుసగా చెప్తున్నారు చూడండి. తర్వాత శ్లోకం, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంకా ఏముండాలో చెప్తారు లక్షణాలు. ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకు కావలసినటువంటి ఇంద్రియార్థాలు కదా. ఇది మాత్రం ఈ టెక్నికల్ వర్డ్స్ రెండు మర్చిపోవద్దండి ఎప్పుడు కూడా. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. అర్థము అంటే ఏంటి? మామూలుగా మన భాషలో అర్థము, ధర్మ అర్థము అన్నారు, కామ మోక్షములు అన్నారు. అక్కడ అర్థము అంటే అర్థం ఏంటి? అర్థం ధర్మ అర్థ కామ మోక్షాలు. డబ్బు మన భాషలో అర్థం అంటే డబ్బు. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, అర్థమనర్థం భావయ నిత్యం చెప్తారు ఆయన కూడా. అర్థం అనేటువంటిది అనర్థానికి దారితీస్తుందిరా అంటాడు ఆయన. ఇక్కడ అర్థం అంటే డబ్బు. వాస్తవంగా ఏంటంటే అర్థము అనే పదానికి వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే సంపాదించవలసినటువంటిది, పొందవలసినటువంటిది. నీ దగ్గర లేదు, దాన్ని నువ్వు పొందాలి. దానికి అర్థం అనేటువంటి పేరు అనమాట. నా దగ్గర డబ్బు లేదు, మనకు తెలిసింది ఒకటే, నా దగ్గర డబ్బు లేదు, డబ్బు సంపాదిస్తాను కాబట్టి డబ్బుని నేను సంపాదించుకో, దాన్ని అర్థము అన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇంద్రియాలు పొందేటటువంటివి కాబట్టి ఇంద్రియార్థాలు. ఇప్పుడు కన్ను దేన్ని పొందాలనుకుంటుంది? దృశ్యాన్ని పొందాలనుకుంటుంది. చెవి దేన్ని పొందాలనుకుంటూ ఉంటుంది? శబ్దాన్ని పొందాలనుకుంటూ ఉంటుంది. నాలుక దేన్ని పొందాలనుకుంటుంది? రుచిని పొందాలనుకుంటూ ఉంటుంది. ముక్కు దేన్ని పొందాలనుకుంటూ ఉంటుంది? వాసనని కాబట్టి పొందాలి అని అనుకునేటటువంటివన్నీ కూడా వాటి యొక్క అర్థాలు. చర్మము, దానికి స్పర్శ కావాలి, ఇంద్రియార్థము. కాబట్టి 5 ఇంద్రియాలకి 5 ఇంద్రియార్థాలు పొందదగినటువంటివి ఉన్నాయి. అందుకని వాటిని ఇంద్రియార్థములు అని అన్నారు. కాబట్టి ఇక్కడేమన్నారు? ఇంద్రియార్థేషు వైరాగ్యము అని అన్నారు.
ఇక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనకి చెవి ఉంది, చెవితో మనకి వినటం తెలుసు. వినటం తెలిసినప్పుడు ఏం వినొచ్చు? మనం ఏం వినొచ్చు చెప్పండి? పొద్దున్నే లేచి చక్కగా సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకొని వినొచ్చు. టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం వినొచ్చు. వింటూ చూడొచ్చు, ఆయన కూడా చూడొచ్చు. చూస్తూ ఆయన చెప్పేది వినొచ్చు, అది కూడా అవకాశం ఉంది. కాబట్టి వినడానికి ఇవన్నీ ఉన్నాయి. పొద్దున్నే లేచి డిస్కో పాటలు ఇవన్నీ పెట్టుకొని వింటే అది ఏ రకమైనటువంటి ప్రవృత్తో ఆలోచించండి. ఏ రకమైనటువంటి ప్రవృత్తి అది? నా కర్మ ఏంటంటే నా ఇంట్లో ఇదే ప్రాబ్లం. నాకు నేనేదో మంచిగా 4 మాటలు విన్నాను ఏదో అనుకుంటా, ఏం వినకపోతే కనీసం సైలెంట్గా ఉందాం అనుకుంటాం. ఏం వినకపోతే సైలెంట్గా ఉన్నాను. పక్కింటి వాళ్ళు ఊరుకుంటారా? వాడు టీవీలు పెట్టి హై సౌండ్లో పెట్టేసేసి పొద్దున్నే సినిమా పాటలు పెట్టి వాళ్ళు వినటం కాకుండా నా చేత కూడా వినిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు వింటే పర్వాలా, నేను కూడా చచ్చినట్టు వినాలి అవన్నీ. ఏం చేస్తాం? మనకి ఇక్కడ చెప్పేది ఏంటి? ఇంద్రియార్థేషు వైరాగ్యం. నాకు వైరాగ్యం ఉంది కానీ వినిపిస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే వాస్తవంగా వైరాగ్యము అనే పదం యొక్క అర్థం ఏంటంటే విరాగము అన్నారు. విరాగము, విరాగము యొక్క అర్థం ఏంటి? శంకరాచార్యులు వారు ఇచ్చింది ఇహాముత్ర ఫలభోగ విరాగము అని అన్నారు. ఇహా అముత్ర, ఈ లోకంలో ఉండగా కానీ లేదా రాబోయేటటువంటి జన్మలు కానీ రాబోయేటటువంటి లోకాలు కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ లభించేటటువంటి సుఖాల పట్ల విరాగము, విరాగము, విగత రాగము, అటాచ్మెంట్ లేకుండా ఉండటం, అది వైరాగ్యము అని అన్నారు. విరాగం నుంచి వచ్చినటువంటి మాట వైరాగ్యము అని అన్నారు. ఇక్కడేంటి? ఇంద్రియార్థాలు అన్నిటి పట్ల వైరాగ్యం కలిగి ఉండమని చెప్పారు. ఎందుకని? జీవితం అంతా బతుకంతా ఇంద్రియాలని తృప్తిపరచడంలోనే బతికేస్తూ ఉంటే ఇంక ఏముందండి జీవితం? జీవితం అంతా ఇంతేనా? ఇంద్రియాలను తృప్తిపరుచుతూ కూర్చోటమేనా? ఇంతకు మించి ఇంకేం పని లేదా? పశువులు చూడండి, రోడ్డు మీద ఏం దొరికితే అవి తినేస్తుంటాయి. మనము అంతే, ఏది దొరికితే అవన్నీ లోపలేసేసుకుంటున్నాం, కనిపించిందంతా చూసేస్తున్నాం, వినకూడదంతా వినేస్తున్నాం, అవసరం లేనటువంటిది వింటాం, అవసరం లేనటువంటిది చూస్తూ ఉంటాం. ఏది అవసరం లేదు కానీ ఇవన్నీ లోపల వేసుకుంటూ ఉంటాం. అందుకని ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకుంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి? ఇంద్రియార్థాల పట్ల వైరాగ్యం అని కనుక ఉందనుకోండి, ఇంద్రియాలు ఆటోమేటిక్గా నిగ్రహింపబడతాయి. మనం నిగ్రహించాల్సిన పని లేదండి. అందుకోసం ఏంటి? తర్వాత ఒక టెక్నిక్ ఉపయోగించారు ఇక్కడ.